కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ గత 60 సంవత్సరాలుగా నాణ్యమైన ఉత్పత్తులతో పాటు రుచికరమైన ఉత్పత్తుల్ని ప్రజలకి అందిస్తూ ఉంది. మరి కొన్ని కొత్త ఉత్పత్తుల్ని ఇప్పుడు పరిచయం చేయబోతూ ఉన్నారు కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ. ఈ సందర్భంగా ఏమేమి కొత్త ప్రొడక్ట్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు అనే విషయాన్ని మరి చైర్మన్ చలసాని ఆంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు, తెలుసుకుందాం. సార్, కొత్తగా కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. ఈ ప్రొడక్ట్స్ ఏమేంటి, దేన్ని ఉద్దేశించి ఈ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది? విజిల్ ప్రేక్షకులకి, పత్రికా మిత్రులు, యజమానికి అందరికీ కూడా కృష్ణా మిల్క్ యూనియన్ తరపున అభినందనలు. అంటే ఇది ఒక నమ్మకం, ఒక రైతు ఆస్తి. తను తీసినటువంటి పాలల్లో వ్యాపారాన్ని చేస్తూ వాళ్ళ వినియోగదారుడికి సక్రమమైనటువంటి మార్గాల్లో ఆ పాల ప్రొడక్ట్స్ అందజేయడం. పాలు, పెరుగు, రకరకాలైనటువంటి స్వీట్స్ కొన్ని ఇప్పటిదాకా ప్రయాణం చేసేవాళ్ళం. 6 దశాబ్దాల నమ్మకం అంటే కేవలం ఆ క్వాలిటీతో ఎక్కడా కూడా ఎన్నో రకాలైన పరీక్షలు చేసి రైతు ఎంత ముఖ్యమో వినియోగదారుడు కూడా అంత ముఖ్యం. కాబట్టి మా పాలకవర్గాలు కానీ గ్రామాల్లో పాడి గేదెని పొదుగు కడిగి శుభ్రంగా స్నానం చేసి పాడి పశువుని ఆ మహిళ పాలు తీసేటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అదే పరిశుభ్రంతో ఆ వినియోగదారుడికి కూడా మేము పాల పదార్థాలను అందజేయాలి. ఇవాళ పుట్టిన పసిపాప దగ్గర నుంచి చనిపోయే 120 సంవత్సరాల వృద్ధుడి దాకా ఆరోగ్య పరిరక్షణ కోసం ఇవాళ తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం దొరికే పాల పదార్థాలు. ఎక్కడా కల్తీ లేనటువంటి పదార్థాలు కూడా పాల పదార్థాలే. అదే దృష్టితో మేము ప్రయాణం చేయడం వల్ల ఇప్పటిదాకా విజయ గోల్డ్ అనేది ఒక ఫెమిలియర్. డాక్టర్ వర్గీస్ కురియన్ కూడా చెప్పేవారు, విజయ క్వాలిటీ ఈజ్ ద బెస్ట్. మా ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు రాశారు, ఇండియాలో క్వాలిటీ ఈజ్ ద బెస్ట్ ఇన్ విజయ అని. కార్గిల్ యుద్ధానికి కూడా ఇక్కడ టెట్రాప్యాక్ పాలు సప్లై చేయడం జరిగింది. అంత ఫెమిలియారిటీ కలిగినటువంటి యూనియన్ ఇవాళ వేసవి కాలాన్ని అనుసరించి జరుగుతున్నటువంటి ప్రయాణాల్లో మేము ఇప్పటిదాకా సీసాల్లో అందించేటువంటి కొన్ని డ్రింక్స్ని ఇవాళ వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్, ఇవాళ బాదం కానీ, పిస్తా కానీ, కాఫీ కానీ 7 రకాలైనటువంటి డ్రింక్స్ని పీపీ బాటిల్స్ ద్వారా ఈ రోజున మేము ప్రారంభించుకోవటం. అలాగనే పెరుగు అనేది, గోల్డ్ మిల్క్ అనేది ఒక ఫెమిలియర్. ఆ పాలల్లో వెన్నపూస తీసి ఇవాళ వినియోగదారుడు ఆ వెన్నపూస వాడుకుంటూ ఉంటాడు. ఇవాళ ఆ పరిస్థితుల్లోనే విజయ గోల్డ్ అనేది హై ఫ్యాటు ఎన్సర్ఎఫ్ కూడా జోడించి హై మేగడ, అంటే ఆ కప్పులోనే మేగడతో కలిపి తినేటువంటి జుర్రుకు తింటాకి. పెరుగు అనేది జుర్రుకుని మేగడతో కలిపి తింటే ఆ ఆనందం, ఆ తృప్తి, చేతికి చేయగడుకునేటప్పుడు చేతి నిండా చమురు వెన్నపూస ఉండాలి. ఆ ఆలోచనలతో మా అధికారులు కానీ, మా పాలకవర్గాలు కానీ, మేము కానీ ఆలోచించి ఇవాళ వెన్నపూసతో కలిగినటువంటి కప్స్ ద్వారా మేము ఇవాళ 125 గ్రామ్స్ కప్స్ ద్వారా ఆ మేగడ పెరుగుని కూడా ఇవాళ ప్రొజెక్ట్ చేయడం చాలా ఆనందదాయకం. అంటే వినియోగదారుడు యొక్క ఆనందాన్ని, వినియోగదారుడు ఆనందాన్ని చూడటానికి రైతు ఎంత ముఖ్యమో వినియోగదారుడు కూడా అంత ముఖ్యం. కాబట్టి 6 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రయాణంలో ఇవాళ ఐస్ క్రీమ్స్ ఎక్కడా కూడా ఏ రకాలైన వెజిటబుల్ ఆయిల్స్ కానీ ఏమీ లేకుండా స్వచ్ఛమైనటువంటి పాల పదార్థాలతో మా స్వీట్స్ అయినా, ఐస్ క్రీమ్స్ అయినా, ఇవాళ చేసేటువంటి గడ్డ పెరుగైనా, ఇవాళ బై ప్రోడక్ట్ డ్రింక్స్ అయినా, వేవ్ డ్రింక్స్ అయినా, ఇవన్నీ కూడా అంత శుభ్రంగా, అంత క్వాలిటీగా, ఎంతో తక్కువ ధరకి పౌష్టికాహారంతో కూడినటువంటి ఆ వినియోగదారుడికి అందజేసే భాగంలోనే ఇవాళ పీపీ బాటిల్స్ ద్వారా డ్రింక్స్ కానీ, ఇవాళ గడ్డ పెరుగు కానీ ఇవన్నీ కూడా అందజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మెరుగైనటువంటి అందజేయటానికి ప్రతినిత్యం వినియోగదారుడికి అనుగుణంగా, అంటే ఇక్కడ ఈ తృప్తి కూడా ఏంటంటే ఇక్కడ వినియోగదారుడు కూడా గ్రామాల్లో, పట్టణాల్లోకి వచ్చి రకరకాలైన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో తను ఇచ్చేటువంటి రూపాయలు 86 పైసలు డైరెక్ట్గా రైతుకి లాభాలు చెందటం వల్లనే ఇవాళ గ్రామాల్లో పాడి మీద శ్రద్ధ తగ్గకపోయినా, వయసు పెరిగినా కూడా ఆ రకమైనటువంటి ఫైనాన్షియల్ బర్డెన్స్ రైతుకి వెళ్ళటం వలన ఆ రైతు కూడా పాడి పశువుని పెంచడానికి శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. ఆ వినియోగదారుడికి కూడా తృప్తి. మేము ఇచ్చేటువంటి రూపాయలు ప్రతి 86 పైసలు అంటే వినియోగదారుడికి కూడా ప్రొడక్ట్ మీద, కంపెనీ మీద, ఈ క్వాలిటీ మీద, వీటన్నిటి మీద ఆ తృప్తి ఉంది. కాబట్టి ఎక్కడ మేము వ్యాపారంగా కాకుండా ఒక సేవగా చేసే ప్రయాణంలో భాగంగానే ఈ కొత్త ప్రొడక్ట్స్ని లాంచ్ చేయటం జరిగింది. దీన్ని కూడా ఇంకా వినియోగదారుడు పూర్తిగా ఇవాళే రిలయన్స్ కానీ, క్యాటరర్స్ కానీ 10,000 పైగా బాటిల్స్ని ఒక్క పూటలోనే వాళ్ళు ప్లేస్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే మేము కూడా అనుకుంటున్నాం వినియోగదారుడికి కూడా అందించలేనటువంటి పరిస్థితిలో ఇప్పటికే మా స్వీట్స్, ఎందుకంటే చేయటం చాలా కష్టమైనటువంటి విషయం, చాలా స్వీట్స్ దొరకనటువంటి పరిస్థితి.
దాంట్లోనే మేము భవిష్యత్తులో కూడా ఆ స్వీట్స్ కానీ పీపీ బాటిల్స్ ద్వారా డ్రింక్స్ కానీ ఇంకా వినియోగదారులకు అందజేసే భాగంగానే మేము కూడా ఎప్పటికప్పుడు మార్పులో ఉండి ఆ రకంగా ప్రయాణం చేసి వినియోగదారుడికి ఎప్పటికి కూడా కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ అందజేయాలనేటువంటి పరిస్థితి మా స్వీట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సార్ ఇప్పటి వరకు కూడా పెరుగు అలాగే పాల ఉత్పత్తులు ప్రజలు విపరీతంగా ఆదరిస్తూ ఉన్నారు. విజయ సంబంధించిన ప్రొడక్ట్స్ అంటేనే ఒక నమ్మకం, క్వాలిటీ. ఇప్పుడు రిలీజ్ చేస్తున్న ఈ ఫ్లేవర్డ్ మిల్క్స్ని అలాగే మీగడ పెరుగును కూడా ఆ విధంగానే ఆదరిస్తారని అనుకుంటున్నారా? ఇంకా బ్రహ్మాండంగా అమ్మ, ఇది మేము వాళ్ళ కోరిక మేరకు చేయటది. ఈ కప్ కార్డ్ అనేది మా దగ్గర క్యాటరర్స్ చాలామంది వినియోగదారుడు చాలా ఇబ్బంది పడుతున్నాం, ఈ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నాం, ఈ మేగడ పెరుగు కావాలని వాళ్ళందరి కోరిక మేరకు మేము ఈ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసాం. ఈ ప్రోడక్ట్ లాంచ్ ఇవాళ సీసాల్లో కూడా ట్రాన్స్పోర్ట్కి వాళ్ళు తీసుకెళ్ళటానికి వాళ్ళు దాచుకుంటానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము ఈ పీపీ బాటిల్ 3 కోట్ల రూపాయలు పైగా మిషనరీ పెట్టి ఆ పీపీ బాటిల్ తయారు చేసే ప్రారంభాన్ని కూడా ఇవాళ ఆ మిషనరీ ఓపెన్ చేసుకుని ఆ డ్రింక్స్ని అందజేయటం. ఖచ్చితంగా మాకు సేల్స్ అనేది ఎక్కడ వ్యాపారం కాదు, పోటీ కాదు, అది వినియోగదారుడి యొక్క కోరిక. ఆ కోరిక మేరకు చేస్తాం తప్ప మేము ఎక్కడ కూడా వ్యాపారాత్మకంగా యూనియన్ ఎప్పుడో ప్రయాణం చేయడం మూలనే 6 దశాబ్దాలుగా చిన్న రిమార్క్ లేకుండా, చిన్న ఇబ్బంది లేకుండా లభిస్తున్నారు. ఖచ్చితంగా వినియోగదారుల ఆలోచనల మేరకు బ్రహ్మాండంగా మేము ఇంకా క్వాలిటీగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు వినియోగదారుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టి మేము చేసామంటే వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క రక్షణ, వినియోగదారుల రక్షణ కూడా మాకు ముఖ్యం. ఆ ముఖ్యంగా ఉండటం వల్లనే మేము అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేయటం వల్లనే మీకు తెల్లవారుజామున 5 గంటలకు ఆ వినియోగదారుడి గుమ్మంలో పాల ప్యాకెట్ వెళ్తుంది, పెరుగు వెళ్తుంది, స్వీట్స్ వెళ్తున్నాయి, ఐస్ క్రీమ్స్ వెళ్తున్నాయి. అంటే అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేసేటువంటి యంత్ర పరికరాలను ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేయడం వల్లనే ఆ రకంగా చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ వినియోగదారుడికి ఇంకా మెరుగైనటువంటి సర్వీస్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. సార్ రీసెంట్గానే ధరలు అయితే పెరిగినాయని మీరు కూడా అనౌన్స్ చేశారు. దానిపై అవి కూడా సామాన్యులు ఎఫెక్ట్ చేయగలరని అనుకుంటున్నారా? మాకు ఖచ్చితంగా ఇవాళ మేము 850 రూపాయలు ఇచ్చి రైతుకి 10% బోనస్, అంటే ఈ వచ్చిన లాభాలు 4 నెలలకి ఇస్తా దగ్గర 94 రూపాయలు ఇస్తున్నాం. వినియోగ దగ్గర తీసుకునే ప్రతి రూపాయలు 87 పైసలు. దీంతోపాటు ఇవాళ యుద్ధ ప్రమాదం వచ్చింది. మాకు ఉండేటువంటి గ్రాన్యూల్స్ వీటన్నిటి వలన రోజుకు 6-7 లక్షల రూపాయలు ప్రభావం పడుతూ ఉంది. అంటే దగ్గర నెలకి 2 కోట్ల రూపాయలు అది ఈ ప్రభావం పడుతూ ఉంది. అయినా కూడా ఇవన్నీ భరిస్తా కూడా మేము కరోనా వచ్చిన రైతుకి రేటు పెంచడం వలన అక్కడ పాల వృద్ధి తగ్గల. ఇవాళ కారికి యుద్ధం వచ్చింది. ఇవాళ ఇరాన్ ఈ యుద్ధం రావడం వలన ఇంత ప్రభావం మాకు ఉండేటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ సంబంధించినవన్నీ కూడా రోజుకు 6-7 లక్షల రూపాయలతో పెరిగినటువంటి పరిస్థితిలో కూడా మేము కేవలం రైతుకు పెంచినటువంటి రేటును ఆధారంగా చేసుకుంటాం. ఒకటే కాకుండా ఇంత బడ్డెన్ వచ్చినా సరే ఈ ఇంత బడ్డెన్ కూడా యూనియన్ భరిస్తా వినియోగదారుల మీద ఎక్కువ పెరగకుండా కేవలం నామినల్ ఎంత ఒక రూపాయి పెంచి ఆ రకంగా పెరగడం వల్లనే వినియోగదారుడు కూడా అంత ముఖ్యంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే పౌష్టికాహారం ఇవాళ తక్కువ దొరికే ఇవాళ ప్రోటీన్స్, అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్ ఉండి కూడా పాల పదార్థాన్ని ఇవాళ మిగతాది ఏది కొన్నా అతి కాస్ట్లీ అయింది. కాబట్టి మేము వినియోగదారుడు కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రకమైనటువంటి ఆలోచన చేసి కేవలం ఈ యుద్ధాన్ని మేము దృష్టిలో ఎంత నష్టం అవుతుంది, ఈ ఎఫెక్ట్ మాకు 7-8 నెలలు మినిమం ఉంటుంది. నాకు దగ్గర అంటే 15-20 కోట్ల రూపాయల దాకా ఈ సంవత్సరంలో ఈ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. అయినా మేము అవన్నీ ఆలోచించాం. వినియోగదారుడికి ఎక్కడా కూడా రేటు పడకుండా సామాన్యుడికి అందుబాటులో విధంగా కేవలం రైతును కూడా బేస్ చేసుకోవాలి. కాబట్టి మేము ప్రతి క్రైసిస్లో కూడా మేము వినియోగదారుడికి ఇబ్బంది పడకుండా ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా తప్పని పరిస్థితుల్లో ఏదో 1 రూపాయి పెంచడం జరిగింది తప్ప దీన్ని కూడా వినియోగదారులు అందరూ కూడా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ఇబ్బంది జరగకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం. కొన్ని రకాలైనటువంటి వాళ్ళ పాడి రైతుకి ఆ రకమైనటువంటి ప్రైస్ లేకపోతే పాడి గేదెలు పెంచే పరిస్థితి లేదు. మా ఉద్దేశం మేము ఎక్కడి నుంచో పాలు తీసుకొచ్చి వ్యాపారం చేయం. ఈ కృష్ణా జిల్లాలో ఈ ప్రాంతంలో ఆ పాడి రైతు దగ్గర నుంచి ఎంతైనా వాళ్ళని ప్రొటెక్ట్ చేసి ఆ పాడి రైతును ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి పాడి పశువు పెరిగేటట్టు చేసి వాళ్ళ యొక్క రైతు యొక్క ప్రధాన ఉద్దేశం వాళ్ళని నష్టపోకుండా ఉండాలి. కాబట్టి
ఎప్పటికప్పుడు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాళ్ళ పశువుల శ్రద్ధ కానీ మీ వెటర్నరీ టీమ్స్ కానీ ఇవన్నీ చేయడానికి కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి ప్రయాణం. భవిష్యత్తు ఆలోచనతోనే చేసేటువంటి ప్రయాణంలో కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వినియోగదారుడు కూడా మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి అర్థం చేసుకుంటారని చెప్పి మేము భావిస్తాము. థ్యాంక్ యూ. సో ఏదైతే సమ్మర్ని ఉద్దేశించి వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఈ ఫ్లేవర్డ్ మిల్క్తో పాటు మరి మీగడ పెరుగును కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము. ఆ క్వాలిటీతో పాటు ప్రజలు ఎఫర్ట్ చేయగలిగే ప్రైస్లోనే మేము అందుబాటులోకి తీసుకొచ్చాము అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా రీసెంట్గా పెరిగిన ధరల విషయంలో కూడా ఏదైతే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ధరలు పెరుగుదల అయితే జరుగుతూ ఉంటుంది, ఆ పెంచిన రూపాయిని కూడా రైతులకే చేరే విధంగా ప్లాన్ చేస్తున్నామని కూడా చలసాని ఆంజనేయులు గారు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో స్వాతి, విజిల్ న్యూస్, విజయవాడ నుంచి.